హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఇన్వర్టర్ బ్యాటరీ గురించి అండి. చూడండి, ఇక్కడ మన బ్యాటరీలో మనకు వాటర్ తక్కువ ఉంది. ఇక్కడ వాటర్ లెవెల్ మనకు చాలా తక్కువ లో ఉంది. అంటే మనకు 6 నెలలకు ఒకసారి డిస్ట్ వాటర్ పోసుకుంటాం. అలా ఇక్కడ నేను డిస్ట్ వాటర్ ఎలా పోయాలో చూపిస్తాను. ఈ వీడియో షార్ట్ కట్ ద్వారా ఈజీ మీరు పోసుకోవచ్చు. చూడండి, ఈ బాటిల్ తెచ్చాను. మార్కెట్లో బాటిల్ మనకు చూడండి 30 రూపాయల నుంచి 25 రూపాయలు మనకు అమ్ముతూ ఉంటారు. ఈ బాటిల్ తెచ్చుకొని మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఇన్వర్టర్ ఆఫ్ చేసుకోండి. సేఫ్టీకి ఇన్వర్టర్ బటన్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇన్వర్టర్ ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. ఇంకో సపరేట్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో కూడా మనం ఏం చేస్తామంటే ఈ బోర్డు స్విచ్ కూడా ఆఫ్ చేయాలి. ఎందుకంటే సప్లై మనకు ఆఫ్ చేస్తే మనకు సేఫ్టీ. ఈ విధంగా మీరు ఆ రెండు ఆఫ్ చేసిన తర్వాత పక్కన తీసుకోండి. మళ్ళీ డస్ట్ ఉంటుంది పైన మనకు బ్యాటరీ పైన. ఆ డస్ట్ మొత్తం మీరు ఒక క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్. ఈ విధంగా బాగా క్లీన్ చేసేయండి ఫస్ట్. ఎందుకంటే మనం లోపల పడకూడదు డస్ట్ అంతా. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోండి. ఇన్వర్టర్ పైన కూడా క్లీన్ చేసుకోండి మొత్తం డస్ట్ అంతా. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. మనకు 6 మూతలు ఉంటాయి మనకు మొత్తం బ్యాటరీకి. ఈ బ్యాటరీలో మనం వాటర్ చెక్ చేసుకుంటాం లెవెల్ ఎంత ఉందని. 3 మంత్స్కి లేదంటే 6 మంత్స్కి చెక్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి వాటర్ ఎంత లోగా ఉందో, మొత్తం ఎండిపోయింది. ఇంకొన్ని రోజులు ఉంటే మనకు పాడైపోతుంది బ్యాటరీ. మనకు ఛార్జింగ్ పికప్ ఉండదు మనకు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే బ్యాటరీలో నీళ్ళు అయిపోతే మనకు చూడండి మనకు 5 గంటలు 4 గంటలు వచ్చి ఛార్జింగ్ మనకు 1 గంట 2 గంటలే వస్తుంది ఛార్జింగ్ బ్యాటరీ. అందువల్ల రాకూడదు. అంటే చూడండి మీరు వాటర్ కొంచెం లెవెల్ తగ్గగానే మీరు వాటర్ పోసుకోవాలి. చూడండి అన్నీ మనకు లోలో ఉన్నాయి, చాలా తక్కువ ఉంది. ప్లేట్స్ కనిపిస్తున్నాయి మనకు, వాటర్ కొద్దిగా లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి వాటర్ మనం ఈ విధంగా పోయొచ్చు. ఇలా పోస్తే మీకు కొంచెం ఒలికిపోతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే లొడిగి తీసుకోండి, లొడిగి పెట్టి పోయొచ్చు. ఈ విధంగా మనం ఎంతవరకు పోయాలంటే చూడండి ఎవరైనా పోయొచ్చు అండి. ఎలక్ట్రిషియన్ మనకు బ్యాటరీ పోసేది కానీ ఈ విధంగా మీరు కరెక్ట్గా మనం ఈ విధంగా వాటర్ పోసేటప్పుడు చూడండి ఆ ప్లాస్టిక్ లెవెల్ ఉంటుంది దాని లోపల. మనం చూపిస్తాను మీకు. మనం వాటర్ పోసేటప్పుడు ఇక్కడ లోపల ప్లాస్టిక్ కొంచెం లోపలికి ఉంటుంది, దాన్ని టచ్ అవ్వాలా. డీటెయిల్గా చూపిస్తాను. ఈ విధంగా మీరు లొడిగి అయినా సరే దేనితైనా సరే ఈ విధంగా పోసుకోండి. అన్ని దాంట్లో మనం ఫిలప్ చేయాలి వాటర్ని. 6 దాంట్లో 6 గదుల్లాగా ఉంటాయి దాంట్లో. చూడండి ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత చూడండి మనకు వాటర్ ఎంత లెవెల్ పోస్తాను చూపిస్తాను. ఇక్కడ అక్కడ మనకు ఎల్లో కనిపిస్తుంది కదా పైన ప్లాస్టిక్, దాన్ని టచ్ అవ్వాలి అంతే. ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే ఓవర్ఫుల్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అంతే, ఏం కాదు. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ తగ్గిందో మొత్తం చూసుకొని ఫిలప్ చేస్తే మీకు బ్యాటరీ ఛార్జింగ్ పికప్ పెరుగుతుంది. లేదంటే మీరు ఇలాగ వదిలేస్తే మీకు బ్యాటరీ లో అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా ఎల్లో మనం టచ్ అవుతుంది అన్ని బ్యాటరీ అన్ని చోట్ల కూడా. ఈ విధంగా ఎల్లో మనం టచ్ అయ్యేంత వరకు వాటర్ పోసుకోండి ఫుల్ అయ్యేంత వరకు. ఈ విధంగా పోతే సరిపోద్ది. జస్ట్ ఈ విధంగా పోసిన తర్వాత 3 మంత్స్కి ఒకసారి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటానండి. వాటర్ లెవెల్ తగ్గితే మళ్ళీ పోసుకోండి. లేదంటే మీ బ్యాటరీ మీకు కాలిపోయే సమస్య ఉంటుంది, పనికి రాకుండా పోతుంది. ఒకే విధంగా అయిపోయిన తర్వాత క్యాప్ వేసేయండి అంతే. జస్ట్ చాలా సింపుల్ ట్రిక్ అండి. ఒక 5 నిమిషాలు మీరే పోసేయచ్చు. ఓకేనా, చాలా ఈజీ. బ్యాటరీలో మీరు వాటర్ పోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు సప్లై ఆఫ్ చేయాలి, ఇన్వర్టర్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మనకు మెయిన్ సప్లై ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మీరు క్లాత్ బాత్ తుడిచేసి మీరు వాటర్ పోసి సరిపోద్ది అండి. అది కూడా ఎక్కువ ఫుల్గా వేయకూడదు. నేను చెప్పినంతవరకు వేయండి, ఆ విధంగా సరిపోద్ది. 4 బాటిల్ పడినాయి మనకి ఈ విధంగా. చూసారా ఎంత మనకు వాటర్ తగ్గిపోయిందో. ఇప్పుడు యాస్టేజ్గా సెట్ చేసేస్తాం. ఇప్పుడు ఆన్ చేసేద్దాం మనం. ఫస్ట్ ఇన్వర్టర్ ఆన్ చేద్దాం. ఆ తర్వాత మనకు ఛార్జింగ్ ఎక్కి మనకు వస్తుంది కదా, మనకు ఇన్వర్టర్ ఛార్జింగ్ అవుతుంది. ఆ స్విచ్ బటన్ కూడా ఆన్ చేద్దాం, మెయిన్ స్విచ్. అంతేనండి, జస్ట్ ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో వచ్చింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను.